హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి శివరాత్రికి ఊరికి వెళ్ళాము. శివరాత్రి వెళ్ళిన రెండో రోజు వచ్చేసి బోనాలు అనేది పడతారు. మాది కడప కల్లా శివరాత్రి తర్వాత బోనాలు అనేది జరుగుతాయి. ఇప్పుడు బోనాలకు ప్రసాదము చేసేది కూడా చూపిస్తాను. నేను ఇప్పుడు ఒక 4-5 గంటలు బియ్యం అనేది నానబెట్టుకొని దాన్ని మిక్సీలో పట్టేసి ఈ విధంగా బియ్యం అనేది జల్లిచ్చేస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి ఈ ప్రసాదం చేసేటప్పుడు అమ్మవారికి మనము ఎంగిల్ అనేది చేయకూడదు. బియ్యం కానీ బెల్లం కానీ చాలా నిష్టతోటి చేయాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ మిక్సీలో బియ్యపిండి అనేది మొత్తం అంతా జల్లిచ్చేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు బెల్లం కూడా ఈ విధంగా పగలగొట్టేస్తున్నాను అన్నమాట. మేము ఇక్కడ బోనం ఎత్తినప్పుడు సలివిడి చేస్తాము. ఆ తర్వాత వచ్చేసి అన్నం కూడా చేస్తామన్నమాట. ఇవి స్నానం చేసుకొని నిష్టగా అనేది ఫస్ట్ మనం బోనం పట్టుకోనికి పోయే ముందరగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బెల్లం కూడా పగలగొట్టేసి ఒక సెరవలేక్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా మా సైడు చేయడం, మేము బోనాలు చేసినప్పుడు ఈ విధంగా ప్రసాదాలు అనేది తీసుకెళ్తారనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా నేను సెరవలేకి బెల్లం అనేది వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి మా అత్తమ్మ కూడా పొద్దునకి బగారన్నానికి దానికి ఉల్లిగడ్డలు, వెల్లిపాయలు, అల్లం అనేది జిగురుకుంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ అమ్మవారికి ప్రసాదం అనేది చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా బెల్లం కూడా పగలగొట్టేసి స్టవ్ దగ్గరికి అనేది వెళ్ళాను. మా బాబు కూడా చూడండి ఈ విధంగా మనం మెత్తగా అనేది పగలగొట్టుకోవాలి కచ్చా పచ్చగా. ఆ తర్వాత వచ్చేసి అల్లం అనేది మా అత్తమ్మకి ఎక్కుతుంది. ఆ తర్వాత వచ్చేసి మా అమ్మ దగ్గరికి అనేది చెత్త చూద్దామని చెప్పేసి చీపురు అనేది పట్టుకొని ఉందన్నమాట. మా బాబు వీడియో తీస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసి నేను స్టవ్ మీద ఇప్పుడు సెరవ అనేది పెట్టేసి దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసాను అన్నమాట. ఇప్పుడు బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ విధంగా కరగనీకి నేను ఒక గెరెట తీసుకొని ఈ విధంగా కలబెడుతున్నాను అన్నమాట. మంచిగా కరిగిన తర్వాత బెల్లం అనేది రాళ్ళు ఉన్నాయి కానీ వడగొట్టుదామని చెప్పేసి ఈ విధంగా వడగొట్టేస్తున్నాను అన్నమాట. చూడండి ఈ విధంగా వడగొట్టేసి మళ్ళీ సెరవ అనేది కడిగేసి మళ్ళీ మన మర్చలకు అనేది ఏ విధంగా పాకం పట్టుకుంటామో అదే విధంగా పాకం అనేది పట్టుకోవాలన్నమాట. మా అత్తమ్మ కూడా ప్లేట్లో వాటర్ వేసేసుకొని ఈ విధంగా వచ్చిందా లేదా అని చెక్ చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత మనకు బాగా రౌండ్గా గట్టిగా వచ్చినప్పుడు ఈ విధంగా కిందికి అనేది బెల్లం పాకం అనేది దింపేసాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా బెల్లం పాకంలోకి మనం మిక్సీలో బియ్యం జల్లబెట్టుకున్న బియ్యపిండి అనేది వేసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా వేసేసి ఈ విధంగా మంచిగా గెలికేసుకోవాలి. దాంతోపాటు మా బాబు కూడా కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి వచ్చాడనమాట. ఈ విధంగా మంచిగా అమ్మవారికి అయితే సలివిడి అనేది కిందికి మీదికి కెరెట్తోటి తిప్పుతున్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మంచిగా పిండి అంతా కలిపేసిన తర్వాత ఇంకా కొంచెం కలుసుకొని ఉంటే మా అత్తమ్మ సెరవ పట్టుకొని ఉంటే నేను ఈ విధంగా కట్టెతోటి తిప్పేసాను అన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఒక అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఒక పెద్ద ముద్ద అనేది చేయాలి.
మళ్ళీ అలాగే ఇంకొకటి చిన్న ముద్ద అనేది 2గా చేయాలన్నమాట. మా అమ్మ వాళ్ళకి 2 బోనాలు అనేది పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇంటి అమ్మవారికి అనేది ఫస్ట్ అనేది బాణం పట్టుకొని రావాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వెల్లడిపు తొట్టలేకి ఒకటి చిన్న ముద్ద ఒకటి పెద్ద ముద్ద అనేది రెడీ చేసి కొంచెం గుంతలాగా పెట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి పొద్దున్నే 4:30-5కే ఈ విధంగా పొట్టేలకి పూజించేసి పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి కొన్ని పూలు వేసేసామన్నమాట. ఈ విధంగా ఫొటోస్ అనేది మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా దిగాము. మా నాన్న, నేను, మా బాబు. అలాగే చూడండి, ఈ విధంగా నైటే మనం ఈ విధంగా సలిబిడి అని చెప్పేసి చేసేసుకొని పెద్ద ముద్దకు వచ్చేసి 3 తమలపాకులు పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి రౌండ్గా పసుపు కుంకుమ పెట్టేసుకోవాలన్నమాట. చిన్నదానికి వచ్చేసి 2 తమలపాకులు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 సార్లకి బోనాలు కాబట్టి మనం బోనానికి అన్నం కూడా రెడీ చేసి పెట్టిందన్నమాట 2 పాత్రలలో. ఈ విధంగా దాంతోపాటు పసుపు కుంకుమ, గాజులు, పూలు, అలాగే తమలపాకు, వక్కలు, చీర అన్నీ ఈ విధంగా ఒక ప్లేట్లో వచ్చేసి సలివిడి, కొబ్బరికాయ పెట్టేసుకొని మా అమ్మ ఎత్తుకునింది. మా పిన్ని కూడా ఈ విధంగా బోనం అన్నీ ఇంకొక ప్లేట్లో పెట్టేసుకునింది అన్నమాట. చీర, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, అలాగే ఈ విధంగా మా పిన్ని ఒక ప్లేటు, మా అమ్మ ఒక ప్లేటు. ఇలా ఆచారం వచ్చేసి మా సైడ్ వచ్చేసి ఆడబిడ్డల మట్టుకు ఇవి సాంగ్యాలను మట్టుకు చేయకూడదు అనమాట. అందుకోసం అని చెప్పేసి మా అమ్మ, మా పిన్ని మాత్రమే ఈ విధంగా ప్లేట్లు అనేది తీసేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా బయటకు అనేది దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని బయటకు అనేది తీసుకురావాలి. ఇప్పుడు ప్లేట్ కింద ఈ విధంగా టువాల్ పెట్టుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ప్లేట్ అనేది మా అమ్మ తీసుకునింది, 2వ ప్లేట్ అనేది మా పిన్ని తీసుకునింది అన్నమాట. ఇది మా ఇంట్లో చూడండి. అలాగే పైన ఒక పంచె పట్టుకొని కట్టెతోటి దాని కింద వెళ్ళాలన్నమాట. ఈ విధంగా చెంబుతో నీళ్ళు తీసుకురామని చెప్తుందన్నమాట. ఈ విధంగా మాతో పాటు వేరే వాళ్ళు బోనాలు పట్టేవాళ్ళు కూడా ఈ విధంగా వెళ్ళాలి. ఇప్పుడు పొట్టేళ్ళు పూజించినట్టు కూడా ఆ తర్వాత ఈ విధంగా వెంట తీసుకెళ్ళాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మా ఊర్లో గుడి రామాలయం ఉంటుంది. అక్కడ రాముల స్వామి, లక్ష్మణ స్వామి, సీతాదేవి, ఆంజనేయ స్వామి అని లోపల ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి బయట వచ్చేసి గణేశుడు, కుమారస్వామి ఉంటారు. ఈ విధంగా అందరూ పూలు, పండ్లు, పసుపు కుంకుమ అన్నీ అలంకరించేసి ఈ విధంగా బయట అనేది కూర్చున్నారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు బాడేపల్లమ్మ దగ్గరికి అనేది వెళ్ళాము. చూడండి, అమ్మవారికి అనేది చీర కట్టేసి బాగా అలంకరించేశారు, పూలదండలేమి అన్నీ వేసి. ఆ తర్వాత వచ్చేసి బయట ఈ విధంగా శూలాలు కూడా ఉంటాయి. ఆడ కూడా వచ్చేసి పసుపు కుంకుమ, గాజులు, అలాగే నిమ్మకాయలు అన్నీ ఈ విధంగా చెప్తారనమాట. అందరూ బోనాలు పడతారు కాబట్టి అందరూ వెళ్ళడం వల్ల కొంచెం అమ్మవారు అనేది సరిగ్గా చూపించలేకపోయాను. ఈ విధంగా చూడండి, అమ్మవారికి అనేది పూజ చేసిన తర్వాత ఈ విధంగా మామూలుగా పొట్టేళ్ళు బోనాలు పట్టే కొడవలకు కూడా పూజ ఇచ్చేసి ఈ విధంగా బయటకు వచ్చేసి బోనం అనేది పట్టుకుంటారనమాట. నేను అది బోనం పట్టేది అదే దగ్గరకు వచ్చిన తర్వాత మా బాబు తీశాడు, అది క్లియర్గా తీయలేదన్నమాట. మీకు కూడా నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నా మీద ఉండాలి.
వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.